సోలో హీరోగా వరుస పరాజయాల్ని చవిచూస్తున్న సత్యదేవ్ ఈరోజు మరోసారి సోలో హీరోగా జీబ్రా అనే విభిన్నమైన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, బ్యాంక్ ఎంప్లాయ్ అయిన సూర్య కస్టమర్స్ చేత భారీ మొత్తంలో డిపాజిట్ చేయించే రెస్పాన్సిబిలిటీ ఉన్న ఉద్యోగిగా వర్క్ చేస్తూ ఉంటాడు. స్వాతి అనే మరో బ్యాంక్ ఎంప్లాయ్ సూర్య ప్రేమించుకుంటారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో స్వాతి నిర్లక్ష్యం వల్ల ఒక కస్టమర్ అకౌంట్లోకి వెళ్లాల్సిన 5 లక్షల రూపాయలు వేరే కస్టమర్ అకౌంట్లోకి వెళ్తాయి. దీంతో సూర్య ఒక ఫ్రాడ్ చేసి ఆ డబ్బులు వచ్చేలా చేస్తాడు. ఇంకో పక్క ఆది అనే వ్యక్తి కొన్ని వందల కోట్లకి అధిపతి, పైగా ఒక కరుడు కట్టిన నేరస్తుడు. ఆది స్టేట్లోనే ఒక బిగ్ పర్సనాలిటీకి ఒక ప్లేన్ ఇచ్చే ఒప్పందం చేసుకుంటాడు. దీంతో సూర్యని 5 కోట్లు ఇవ్వాలని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇవ్వకపోతే మీ అమ్మని చంపేస్తానని బెదిరిస్తాడు. సూర్యని 5 కోట్ల కోసం ఆది ఎందుకు టార్చర్ చేస్తున్నాడు? సూర్య చేసిన ఫ్రాడ్ ఏంటి? దానివల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఆది విమానం వెనుక ఉన్న కథ ఏంటి? అసలు సూర్యకి ఆదికి సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, ఇలాంటి సినిమాలకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పలేం. సినిమా చాలా వరకు కూడా రివర్స్ స్క్రీన్ ప్లేతో కొనసాగుతుంది. కథ చాలా కొత్తదే అయినా కూడా కథనంలో మాత్రం కొత్తదనం లేదు. ముఖ్యంగా డాలీ ధనంజయ్, సునీల్ పాత్రల మధ్య సీన్స్ అన్నీ కూడా చాలా ల్యాగ్గా ఉన్నాయి. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ దాకా వచ్చిన ఆ ఇద్దరి సీన్స్ ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతాయి. ఇక సూర్యదేవ్ పోర్షన్ వరకు చాలా బాగుంది. అదే ప్రేక్షకుణ్ణి చివరిదాకా సీట్లలో కూర్చోబెట్టింది. ఆది ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొత్తగా బాగానే ఉన్నా కూడా ఈ కథ మెయిన్ పాయింట్కి అవి సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. సూర్య క్యారెక్టర్ మైండ్తోనే ఆలోచించకుండా శారీరక శ్రమ కూడా ఉండేలా చేయాల్సింది. అసలు ఈ కథ మొత్తం ఏ పాయింట్ కోసం రన్ అవుతుందో ఆ విషయాన్ని క్లైమాక్స్లో చూపించారు. అలా కాకుండా సినిమా ప్రారంభం నుంచే ఆ పాయింట్ని కూడా చూపిస్తూ ఉంటే మూవీకి సరికొత్త లుక్ వచ్చి ఉండేది. చాలా సీన్స్లో విపరీతమైన ల్యాగ్ ఉంది. కాకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలన్నీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది మాత్రం చాలా చక్కగా చూపించారు. కామెడీకి అవకాశం ఉన్నా కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఫైనల్గా చెప్పాలంటే నటీనటులతో పాటు ఆల్ టెక్నీషియన్స్ పనితనం జీబ్రాలో స్పష్టంగా కనబడింది. కాకపోతే కథనంలోని లోపాల వల్ల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువని చెప్పవచ్చు.